ప్రపంచంలో టెర్రరిజం ని అందరూ అంతం చేద్దాం. మన భారతదేశం వచ్చేసరికి 1970 నుండే మన 2025 జమ్మూ కాశ్మీర్ అటాక్స్ వరకు ఆల్మోస్ట్ 12,000 దాటి అటాక్స్ జరిగాయి. అందులో 19,900 అంటే 20,000 మంది ఆర్మీ కానీ లేకపోతే కానీ చనిపోయారు. అండ్ 30,600 మంది ఇంజూర్ అయ్యారు. ఇన్ని అటాక్స్ జరిగిన మరి కూడా మన భారత ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుందంటే ఇంటర్నల్ రా ఏజెంట్స్ కానీ ఇలాంటివి ఎన్ఎస్జీ ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటారు. సో పూర్తిగా భారతదేశంలో ఎలా మనం అరికట్టచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ తీసుకుంటే 9/11 అటాక్స్ ఏదైతే టిమ్ టవర్స్ ఒసామా బిన్ లాడెన్ చేశారో అలాంటి అటాక్స్ కానీ టెర్రరిస్ట్ జరగలేదు. ఎందుకంటే తీవ్రంగా వ్యతిరేకించి 80% అని లీపర్సల్ స్థాయికి అంటే ఎక్కడ ప్లేయర్ మరి ఏడు పాలిస్ ఆఖరికి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో చంపి డైరింగ్ గా వచ్చింది. అంటే అంత డీప్ గా వెళ్ళింది. అది చేసిన యాక్ట్ అంటే బుష్ గారు ఇది పెట్టారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. షారుఖ్ ఒకసారి వెళ్ళినట్టయితే కూడా అవమానించారు అమెరికన్ అమ్ముతుంది. కానీ అంటే ప్రతి ఒక్క ముస్లిం ఉంటే వాళ్ళు విజినెంట్ గా ఎంత ఉన్నారని తీసుకొచ్చే ఆ యాక్ట్ వచ్చాక ఇండియాస్ లా ఎన్ఫోర్స్మెంట్ రియాక్షన్ తీసుకుంది. ప్రివెంటింగ్ అటాక్స్, ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అడ్రసింగ్ అంటే ఈ వాళ్ళ మీద నిఘా అనేది ఎక్కువ పెంచు. మరి చైనా చూసుకుంటే ఇక్కడికి వచ్చి ఎక్కడ టెర్రర్ అటాక్స్ జరగదు, ఎందుకు జరగలేదు అవి ఎక్స్పీరియన్స్ గా చెప్పింది. ఎవరైతే ముస్లిం రిలీజన్ ఉందో వీళ్ళకు మేము వర్క్ ఇచ్చాం కాబట్టి నేను చెప్పే కండిషన్స్ మీరు అప్లై చేయాలి. అందుకని అక్కడ 1300 ఎన్నో మార్క్స్ అయితే డిమాండ్ చేశారు. వాళ్ళు ఏం కావాలంటే దానికి వ్యతిరేకంగా కాల్ చేస్తారు. రీసెంట్ గా మీకు ఈదైంది, దానికి ఉపవాసాలు కూడా వర్క్ చేయించారు. అంటే మీకు వర్క్ ఇస్తున్నారు, వర్క్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ అతను పేరు పెట్టిన మీద కూడా నిఘా అనేది ప్రతి ఇది అండర్ సర్వేలెన్స్ లో ఉంచారు. అందుకనే ఇప్పుడు చైనాకి ఒక్క ట్యాక్స్ భారతదేశంలో కూడా ఇలాంటి యాక్ట్ తెచ్చుకొని అంటే భారత్ అని చెప్పి దాని తర్వాత ఎన్ని రిలీజియస్ ప్లేసెస్ అందరూ సర్వేలెన్స్ లో ఉంటారు. ప్రతిదీ కూడా మాల్స్ అవ్వచ్చు, టెంపుల్స్ అవ్వచ్చు, ఇంకెన్ని అదర్ రిలీజియన్స్. ముఖ్యంగా ఈ మాల్స్, మద్రాసాస్ అండ్ చర్చెస్ అండ్ మిషనరీ ఏవైతే బైబిల్స్ చెప్తారో వీటికి కూడా సర్వేలెన్స్ పెట్టిన తర్వాత ప్రీస్ట్ అండ్ ఎవరైతే వాచ్మెన్ స్ట్రిక్ట్లీ రూల్స్ పెట్టాలి. ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి డెఫినెట్ గా రిజిస్టర్ చేయాలి. అంటే కొత్త వాళ్ళు వచ్చారని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఏ కంటెంట్ వచ్చి ఏ పర్పస్ మీద వచ్చి దాని మీద ఆ రిపోర్ట్ ఉంది అన్నమాట. ఒకవేళ ఆ రిపోర్ట్ లో లేదు నాకు మర్చిపోయానండి అంటే మాత్రం డెఫినెట్ గా ప్రీస్ట్ మీద అనేది కొద్దిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తప్పు మిస్టేక్ అనేది ప్రీస్ట్ వల్ల కూడా అవుతుంది కదా. సో టెంపుల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ మీద సర్వేల్ కెమెరాస్ అయితే ఉంటాయి. అది కూడా సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా ఉన్నట్టయితే మన భారతదేశంలో ఏ టెర్రరిస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతాడని మనం ఊహించుకోలేము. టెర్రరిస్ట్ అందరికీ భయం అయితే పోతారు. అక్కడికి వెళ్ళగానే ఎంత విజిలెన్స్ తో వీళ్ళు ఉన్నారో ఇప్పుడు జాగ్రత్తగా మనం ఉండాలని కూడా ఈ విషయం మీద మీ కామెంట్స్ కూడా తెలియజేయండి.